అవర్ ఛానల్ హరెక్క వంటిల్లు. ఈరోజు మనం మన హరెక్క వంటిల్లులో చిన్నులపాయ కారం అండి. ఇది మనకి జ్వరం తగిలినా కానీ, నోరు బాగుండకపోయినా కానీ చాలా హాయిగా నోటికి కారంగా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏం కావాలో చూద్దాం రండి. నేను 8 చిన్నులపాయలండి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, జీలకర్ర, కారము, కొద్దిగా పసుపు, చింతపండు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా చింతపండు తొందరగా మెదగదండి, కాబట్టి చింతపండు వేసుకున్నాము. చింతపండు ఉప్పు కలిపి కొంచెం మెత్తగా దంచేసుకుందామండి. చింతపండు వేసి ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకుందామండి. చింతపండు కొంచెం మెదుగుతుందనమాట. వీటిని మిక్సీ వేయచ్చు కానీ మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి, అంత రుచిగా ఉండదు. చక్కగా దీన్ని దంచుకుంటేనే చిన్నులపాయ నలగకుండా అట్లా బాగుంటుంది రసం అంతది. చూడండి చక్కగా మెదిగిపోయింది. చింతపండు బాగా మెదిగిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి. ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు చిన్నులపాయలు వేసేసుకుందామండి. దీన్ని చక్కగా మెత్తగా దంచుకుందామండి. చాలండి, మెత్తగా దంచేసుకున్నాము. దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి జీలకర్ర. అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి తిరగమాత వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. ఆవాలు వేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కొద్దిగా చిటపట్లాడిద్దామండి. జీలకర్ర వేద్దామండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను. కొంచెం మినపప్పు వేసుకుందామండి, 1 స్పూను. రెండు ఎండుమిరపకాయలు తుంచేసి వేసుకుందామండి. మాకు వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు
కొద్దిగా ఇంగు వేసుకున్నామండి. చక్కగా కలిపేసుకొని తిరగమాతంతా దీంట్లోకి పక్కనే కలిపి పెట్టుకున్న చిన్నులపాయ కారంలో కలిపేసుకున్నామండి. ఇంగువ ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి మనం చిన్నులపాయ కారం నూరుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకున్నాము. దీన్ని చక్కగా కలుపుకుందామండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే తయారు చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.